మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంసయోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొందొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది, ఈ యొక్క బుధ ఆదిత్య యోగము రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది, ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. తులారాశి వారికి బుధ ఆదిత్య యోగము అనేటువంటిది వీరికి ఎంతో శుభప్రదంగా మారబోతున్నది. గతంలో చూసుకున్నట్టయితే ఈ తులారాశికి సంబంధించినటువంటి వారికి ఎవరికీ బాలేదు. ఇప్పటికీ బాగుంది అనేటువంటి పరిస్థితి కూడా ఏం పెద్దగా లేదు. ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది. కానీ ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఈ బుధ ఆదిత్య యోగము ఏర్పడేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా మీకు ఉద్యోగానికి సంబంధించి వృత్తిపరమైనటువంటి ఆటంకాలు, వృత్తిపరమైనటువంటి చిక్కుల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా కొంత చిన్న సమస్యలు కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అదేమిటయ్యా అంటే కొంత నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లైక్ స్కిన్ ఇష్యూస్ కానీ, కొంత రిలేటివ్స్తో గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు ఏర్పడే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత అపకీర్తి, అదేవిధంగా అలసత్వము, అంటే అలసిపోయేటువంటి పరిస్థితి, కొంత పని చేసినా శరీరం తొందరగా అలసిపోయేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా అపకీర్తి, కొంత చివాట్లు కానీ ఎవరితోనైనా కానీ ఇంటా బయట, కొంతమేర భోజనానికి సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి, అంటే వేరే తప్పినటువంటి భోజనం కానీ, లేదా మిడ్ నైట్ భోజనాలు కానీ, దీనివల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు. సో అదేవిధంగా కొంత సౌఖ్యంగా మాత్రం లేదు, అసౌఖ్యంగానే కొన్ని సంఘటనలు మీకు ఉన్నవి. విపరీతమైనటువంటి సంతాపంలో కొద్దిపాటి ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది.
సో విపరీతమైనటువంటి వర్షము కొట్టేటువంటి సందర్భాలలో ఒక 5 నిమిషాలు మనకు వర్షం గెరివిచ్చినట్టయితే అంటే ఆగిపోతే అమ్మయ్య అనిపిస్తుంది. సో అదేవిధంగా మనకు ఏదైతే ఈ సందర్భంలో కొంతమేర చంద్రుడు కూడా ఈ తులారాశి వారికి సూర్య చంద్రులు కానీ శని చంద్రులు కానీ లేదా ఈ యొక్క సూర్యుడు రాహుకేతులతో కలిసి ఉన్నా కూడా కొంత వీరికి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయి ఈ సందర్భంలో మీ జాతకరీత్యా. కనుక అది కూడా గమనించుకొని ముందుకు వెళ్ళాలి. ఇక మరీ ముఖ్యంగా కుటుంబంలో కొంత కలహాలు, పనిచేసే చోట కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు అద్భుతంగా మీకు యోగించబోతున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు మీకు దక్కబోతున్నాయి. అంటే గతంలో వాడా అన్నటువంటి వారు అబో వారా అనేటువంటి విధంగా కానీ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కనుక దీంతో పాటుగా వ్యాపార అభివృద్ధి కూడా గోచరిస్తుంది రాబోయే రోజులలో. సో తులారాశి వారికి ఖచ్చితంగా తులారాశి వారు నెలకొకసారి ఒక రుద్రాభిషేకం కానీ, నెలకొకసారి లేదా మామూలుగా దగ్గరలో ఉండేటువంటి క్షేత్రాలను సందర్శించడం వల్ల, అది కూడా వైష్ణవ ఆలయాలు అభిషేకం చేసుకుంటే రుద్ర అభిషేకము, దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఎక్కడైనా అభిషేకం జరుగుతూ ఉంటే అక్కడ పాలను డొనేట్ చేయాలి. పాలను మీరు అభిషేకానికి సంబంధించినటువంటి పాలను మీరు డొనేట్ చేయడం వల్ల కొంతమేర రాబోయే చెడు నుండి మనీ ట్రాన్సాక్షను అనేటువంటిది అద్భుతంగా సాగుతుంది. కనుక ఈ బుధ ఆదిత్య యోగం మీకు అద్భుతంగా యోగించాలి అని అనుకుంటే తులారాశి వారికి ఖచ్చితంగా కూడా సూర్యునికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, సూర్యునికి సంబంధించినటువంటి శ్లోకాలను చదువుకోండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతయే అనేటువంటి మంత్రాన్ని మీరు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కనుక గడిచిన రోజులు బాలేవు, రాబోయే రోజులు బాగున్నాయి. అది ఆగస్టు తర్వాత బాగుండేటువంటి సమాధానం ఉంది. కనుక తప్పకుండా ఈ యొక్క తులారాశి వారు వివాహ ప్రయత్నాలు కానీ లేదా కుటుంబానికి సంబంధించినటువంటి కలహాలు కానీ వీటి నుండి అన్నింటికి అంటే ఆరోగ్యము, మనీ ట్రాన్సాక్షను, సమాజంలో పేరు ప్రఖ్యాతలు, ఇంటికి సంబంధించినటువంటి గృహ మార్పులు చేర్పులు, సంతాన అభివృద్ధి, శత్రువుపై విజయము, వీటన్నిటికి సంబంధించి మీకు ఆగస్టు తర్వాత నుండి బాగుంది. సో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మీరు కూడా ప్రతి బుధవారము కుదిరితే ఉండ్రాళ్ళను గణపతికి సమర్పించండి. లేదా జిల్లేడు పువ్వులతో ఒక మాలను చేసి స్వామివారికి సమర్పించడం వల్ల తులారాశి వారికి కొంతమేర నెగిటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావడం జరుగుతుంది. విదేశంలో ఉండేటువంటి వారికి స్వదేశీ గమనము 100% యోగిస్తూ ఉన్నది. ఏం లేదు అంతా బాగున్నప్పటికీ కూడా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసే పరిస్థితి ఉంటుంది. విన్నారా? అంతా బాగుంది, సో ఉద్యోగం నుండి మిమ్మల్ని తీసేసే పరిస్థితి ఉంటుంది. లేదా ఉద్యోగంలో మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేసి మీతో గొడవలు పెట్టుకునే వారైనా ఉంటారు. కనుక ఈ పరిహారాలు చేసుకోండి.